నమస్కారం. జే న్యూస్కు స్వాగతం. ముందుగా వార్తలో హెడ్లైన్స్. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో ఉలిక్కిపడ్డ ప్రజలు, ప్రధాని నిర్ణయంపై మిశ్రమ స్పందన. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్ ఫేర్ ఉపయోగపడుతుందంటున్న జిల్లా సంయుక్త కలెక్టర్ సంజీవరెడ్డి. పట్టణాభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలంటున్న మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్. ఆచార్య కోదండరాంను విమర్శించడం తగదంటున్న జేఏసీ నాయకులు కుంట్ల ధర్మార్జున్ రెడ్డి. కార్తీక శోభను సంతరించుకున్న అయ్యప్ప స్వామి దేవాలయం మాలధారణ చేస్తున్న భక్తులు. మంగళవారం రాత్రి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనతో దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగిస్తూ దేశంలో పేరుకుపోయిన నల్లధనాన్ని వెలికితీసేందుకు గాను దేశంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను చెల్లుబాటు కాకుండా చేయడమే సరైన దారి అని అన్నారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుండి సదరు నోట్ల ముద్రణను ఆపివేస్తున్నట్లు, చెల్లుబాటులో కూడా లేకుండా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో దేశం ఉలిక్కిపడింది. ప్రధాని ప్రకటన వచ్చినప్పటి నుండి ప్రజలందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. ప్రజలు అర్ధరాత్రి నుండే ఏటీఎం సెంటర్ల దగ్గర, పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. కేవలం తమ వద్ద ఉన్న 500, 1000 నోట్లను మార్చుకునేందుకే పెట్రోల్ బంకులకు వెళ్ళి 100 రూపాయల పెట్రోల్ పోయమని అడగగా తమ వద్ద తిరిగి ఇచ్చేందుకు చిల్లర లేదని బంకు సిబ్బంది అనడంతో ఘర్షణలు జరుగుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. నల్లధనం వెలికితీతలో భాగంగా 1000 నోట్లు, 500 నోట్లు బ్యాన్ చేయడం వల్ల ఇది చాలా శుభ పరిణామం. కానీ పెట్రోల్ బంకుల చెల్లుదనేసరికి నిన్న రాత్రి నుంచి ఈ రోజు వరకు 1000 నోట్లు పట్టుకొచ్చి 100, 50 అని కొట్టించుకొని మా చిల్లర కోసం మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. కస్టమర్లకు, బ్యాంకులకు తీసుకుంటారు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. కస్టమర్లు దయచేసి సహకరించగలరు. మా దగ్గర ఉన్న 20,000, 30,000 వరకు చిల్లర ఇచ్చినాం. మా దగ్గర ఇప్పుడు చిల్లర లేదు. కానీ మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తారు కస్టమర్లు. ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు జే న్యూస్ ప్రతినిధి, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ బ్రహ్మదేవర సోమయ్యను సంప్రదించగా ప్రజలకు దీర్ఘకాలంలో ఇది చాలా లాభదాయకమని అన్నారు. తొలి రోజుల్లో ప్రజలకు కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ వారు సహకరిస్తే దేశ పురోభివృద్ధికి బాటలు వేసిన వారవుతారని అన్నారు. అంతిమంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. 500 and 1000 రూపీస్ నోట్స్ అర్థాంతరంగా నేను నైట్ బంద్ చేయడం జరిగిందండి. దీనిపైన మీ అభిప్రాయం సార్? ఈ చాలా శుభపరిణామం. ఒకటేమో నల్లధనాన్ని అరికట్టే ఉద్దేశం, రెండోది అవినీతికి సానుకూలంగా అవినీతిని అంతమొందించేటువంటి అంశము, మూడోది ఏంటంటే దేశంలో పాకిస్తాన్ ఇతరత్ర దేశాల నుంచి వస్తున్నటువంటి ఫేక్ కరెన్సీని నియంత్రించేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ 500 రూపాయల నోట్లని, 1000 రూపాయల నోట్లని రద్దు చేయడం జరిగింది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ 500 and 1000 నోట్స్ని రద్దు చేయడం వల్ల బ్లాక్ మనీ పూర్తిగా ఎరాడికేట్ అవుతుంది అనుకుంటున్నారా? అలా ఎరాడికేట్ అవుతుందని అనుకోను. దీనికి సరైనటువంటి పరిష్కారం ఏంటంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్, అంటే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, వీటి ద్వారానే మనం అది సాధించేటువంటి అవకాశం ఉంది. అయితే దాదాపుగా దీన్ని మనం నియంత్రించే ఇప్పుడున్నటువంటి పద్ధతిలో, ఎందుకంటే జనాభా అనేటువంటి మన దేశంలో చాలా ఎక్కువ కాబట్టి, ఆ తర్వాత అందరూ పబ్లిక్ అనేటువంటి అంత అక్షరాస్యత సాధించినటువంటి దేశం కాదు కాబట్టి కొన్ని మనం ఇప్పుడే ఇంప్లిమెంట్ చేసేటువంటి స్థితిలో లేం కాబట్టి ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యల వల్ల కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. మరి ఆల్ ఆఫ్ ఎ సడన్గా నైట్ డెసిషన్ తీసుకోవడం వల్ల ప్రజలు, కామన్ మ్యాన్ బాగా ఇబ్బంది పడుతున్నారు కదండి. బాగా ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవం చాలా వరకు నిజమే అయినప్పటికీ సడన్ డిసిషన్ తీసుకోకపోతే కొన్ని సర్దుబాట్లు జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఇంటెన్షన్తో బహుశా సడన్ డిసిషన్ తీసుకుని ఉంటారని నేను భావిస్తున్నాను. ఓకే, మరి కామన్ మ్యాన్ ఇబ్బందుల గురించి అండి, ఈ కొత్త నోట్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు మనకి. ఇంకా ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరగట్లేదు, 500 and 1000 నోట్ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరగట్లేదు. ఇప్పుడు కామన్ మ్యాన్ బాగా ఇబ్బంది పడతాడు కదా, ఈ మళ్ళీ ఫ్రీ అయ్యే వరకు మొత్తం అంతా ఇది ఫ్రీ కావడానికి మనకు ఎంతో టైం పడుతుందండి. రేపు బ్యాంక్స్ వర్క్ చేస్తున్నాయట, ఆ తర్వాత ఎల్లుండి నుంచి ఏటీఎం వర్క్ చేస్తాయి,
సో లేటెస్ట్గా ఇప్పుడు ఏంటంటే మనకి కొన్ని చోట్ల టోల్ గేట్స్ విషయంలో కూడా ఫేవరబుల్ డిసిషన్ తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్. టోల్ గేట్స్ ఎక్కువ వారం వరకు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. సో ఇట్లాంటి కొన్ని డిసిషన్స్ వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నప్పటికీ దాన్ని 2-3 రోజులు అంటే జరిగేటువంటి లాభం కంటే లాభం ఎక్కువగా ఉంటుంది జరిగేటువంటి ఇబ్బంది కంటే. కాబట్టి అందరూ అడ్జస్ట్ కాక తప్పదు. ఓకే, ఇప్పుడు ప్రజలకు అసలు దీనివల్ల ఏమి లాభం, ఎట్లా ఉంటుంది అంటున్నారు లాభం? ఈ నల్లధనం ఉండడం వల్ల, దేశంలో నల్లధనం అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పబ్లిక్. అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ సరిగా జరగట్లేదు, తర్వాత కావాల్సినటువంటి పనులు సకాలంలో కావట్లేదు. సో ఈ నల్లధనాన్ని ఎప్పుడైతే చలామణిలో లేకుండా చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే మనీ వాల్యూ అనేటువంటిది పెరుగుతుంది. ఓకే, దానివల్ల చాలా వస్తువుల యొక్క ధరలు తగ్గే అవకాశం, అంటే ద్రవ్యోల్బణం అనేటువంటి తగ్గే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వస్తువులు అంటే బంగారం కానివ్వండి లేదా ల్యాండ్ కానివ్వండి, ఇట్లాంటి వాటిని అంటే మన దగ్గర ఉన్నటువంటి నల్లధనం ఎక్కువగా ఆ పర్చేస్లో పార్క్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నల్లధనం అంతా కూడా రియల్ ఎస్టేట్లో, గోల్డ్లో మన పబ్లిక్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అది తగ్గడం వల్ల దాని డిమాండ్ అనేటువంటి తగ్గుతుంది. సో ల్యాండ్ అనేటువంటి సామాన్య మానవునికి అందుబాటులోకి వస్తుంది, ధరలు తగ్గే అవకాశం ఉంది. సో ఇట్లా ప్రతి వస్తువు యొక్క ప్రతిదీ కూడా పర్చేసింగ్ పవర్ అనేటువంటిది తగ్గినప్పుడు, డిమాండ్ అనేటువంటి తగ్గినప్పుడు తప్పనిసరిగా రేట్లు అనేటువంటి దిగొచ్చే అవకాశం ఉంది. రూపీ నోట్స్ బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవచ్చు అని చెప్పారు కదండి, దానికి ఉన్న లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఎట్లా డిపాజిట్ చేయాలి, ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలి? ఇంత అమౌంట్ అనేటువంటి కాదు, ఇక్కడ రాంగ్ మెసేజ్ పోతుంది పబ్లిక్కి. సో డిపాజిట్ చేసుకోవచ్చు అన్నారు కానీ మనకు ఉన్నటువంటి మొత్తాన్ని అంటే పబ్లిక్ నిజాయితీగా సంపాదించినటువంటి అమౌంట్ ఎంతైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా బ్యాంకులో డిపాజిట్ చేయడం వల్ల వచ్చేటువంటి నష్టం పెద్దగా ఉండదు. ఓకే, వైట్ మనీ డిపాజిట్ అన్ఆడిటెడ్ మళ్ళీ అంతే, ఇంకా అది చెత్తతో సమానం. ఓకే, ఇప్పుడు దీనివల్ల ఈ 500,000 నోట్స్ క్యాన్సిల్ అంటే పాత నోట్లన్నీ రద్దు చేయడం వల్ల ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయండి? అందరూ లాభపడతారనేది నా ఉద్దేశం. ఓకే, నష్టపోయే మనకు 95% ఆఫ్ ద పబ్లిక్ దగ్గర బ్లాక్ మనీ ఉంది అని అనుకోవట్లేదు. కాబట్టి 95% మంది లాభపడతారు, ఒక 5% నష్టపోయేటువంటి అవకాశం లేకపోలేదు. సూర్యాపేటలో ఇది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఈ సూర్యాపేటలో అన్ఆడిటెడ్ పబ్లిక్ అవేర్నెస్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ మీద, తర్వాత వెయిట్ అంటే ఇంతకుముందు కంటే కూడా వైట్ మనీ ఏంటి, బ్లాక్ మనీ ఏంటి పబ్లిక్ తెలిసేది కాదు ఇంతకుముందు. ఓకే, ఇప్పుడు వైట్ మనీకి బ్లాక్ మనీకి పబ్లిక్కి బాగా అవేర్నెస్ వచ్చింది. సో దట్ దానివల్ల రిటర్న్స్ వేసుకోవడము, సకాలంలో రిటర్న్స్ వేసుకోవడము, వచ్చినటువంటి ఇన్కమ్ని వాళ్ళు డిస్క్లోజ్ చేయడము, ట్యాక్సెస్ పర్ఫెక్ట్గా కట్టడం అనేటువంటి ఇప్పుడు అలవాటు పడుతున్నారు. తప్పనిసరిగా అది గ్రోత్ అనేటువంటి తప్పకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ 500,000 నోట్స్ అంటే క్యాన్సిల్ చేయడం, వాళ్ళు చెప్పేది బ్లాక్ మనీని కంట్రోల్ చేస్తానికి అంటున్నారు. మళ్ళీ తర్వాత 502,000 నోట్స్ రిలీజ్ చేస్తామని అంటున్నారు. అప్పుడు మళ్ళీ బ్లాక్ మనీ మొత్తం అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ మళ్ళీ ఉన్నాయి కదండి. అవి అంటే ఇప్పుడు ఇప్పటి వరకు అక్యుములేట్ అయినటువంటి బ్లాక్ మనీలో కొంత భాగాన్ని అయితే ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు వచ్చేటువంటి కొత్త నోట్లు ఏదైతే ఉందో నానో టెక్నాలజీ అనేది ఏదో యూజ్ చేశారు అని వింటున్నాము. దానివల్ల ఎంత ఫలితం వస్తుంది అనేటువంటి భవిష్యత్తులో చూడాల్సిందేమో. ఇప్పుడు మన సూర్యాపేట డిస్ట్రిక్ట్లో రిటర్న్స్ ఎంత అమౌంట్కి రిటర్న్స్ అవుతున్నాయి అంటే ఎంత వాల్యూ అంటే చెప్పలేం కానీ ఒక 6-7 వేల మంది రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారండి సూర్యాపేట జ్యూరిస్డిక్షన్లో. అది ఆల్మోస్ట్ కొత్త జిల్లా 6,000 to 7,000 అంటే వాల్యూ చెప్పలేరండి. అది వాల్యూ ఈ 500 to 1,000 నోట్స్ ఏవైతే వాపస్ తీసుకున్నారో, రద్దు చేశారో, దీని ఎఫెక్ట్ కామన్ మ్యాన్ మీద కాకుండా ఇంకా డిపార్ట్మెంట్స్ మీద, వేరే డిపార్ట్మెంట్స్ మీద కానివ్వండి, లేకపోతే లీగల్ ఆస్పెక్ట్స్లో కానివ్వండి, ఏమైనా రిజల్ట్ ఉంటుందంటారా లీగల్గా?
తప్పకుండా మంచి జరుగుతుందండి. అంతేనా? తప్పకుండా మంచి జరుగుతుంది. మరి ఆల్రెడీ రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఆల్రెడీ రిటర్న్ ఫైల్ చేసిన వాళ్ళు పర్ఫెక్ట్గా ఫైల్ చేసి ఉన్నట్టయితే ఈరోజు వాళ్లకు ఎంత వైట్ ఉంది, ఎంత బ్లాక్ వైట్, ఎంత అమౌంట్ వాళ్ళ దగ్గర వైట్ స్కోప్ ఉంది అనేటువంటి అసర్టైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ వైట్ ఉన్నటువంటి అమౌంట్ని మనం బ్యాంక్లో డిపాజిట్ చేసిస్తే వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే మనకి ఆల్రెడీ ఇది ఆల్ ఆఫ్ సడన్ తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. మనకి ఇంతకుముందు అంటే సెప్టెంబర్లో మనకు స్కీమ్ వచ్చింది, ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ అని చెప్పేసి ఒకటి వచ్చింది. దాంట్లో అరౌండ్ 45% ట్యాక్స్ పే చేస్తే ఫర్దర్గా ప్రాసిక్యూషన్స్, పెనాల్టీలు ఇవన్నీ కూడా ఉండవు అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది. సో అది యూటిలైజ్ చేసుకున్న వాళ్ళకి అది యూటిలైజ్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం అంతగా ఉండదు. సో యూటిలైజ్ చేసుకోకుండా బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు కొంచెం ప్రాబ్లం. ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన బిగ్ బ్యాంగ్ సైన్స్ ఫేర్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సంయుక్త కలెక్టర్ సంజీవరెడ్డి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యను అందిస్తున్నాయని, అందుకు నిదర్శనమే ఈ గురుకులాలు అని చెప్పారు. ప్రతి విద్యార్థి ప్రత్యేక స్థానంలో నిలిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం సైన్స్ ఫేర్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సెక్రటరీ లక్ష్మయ్య, బూక్యా సక్రునాయక్, ప్రిన్సిపల్ అరుణకుమారి, రజని, మందా రవి, విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణాభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్ అన్నారు. ఈరోజు పట్టణంలోని 11వ వార్డులో ఖాళీ మున్సిపల్ స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి రక్షించేందుకు మున్సిపల్ సాధారణ నిధుల నుండి 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రహారీ గోడ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్తో పాటు కోఆప్షన్ సభ్యురాలు స్వరూప శశికాంత్, మున్సిపల్ డిఈ వెంకటేశ్వరరావు, ఏఈ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూర్యాపేటలోని 11th వార్డులో ఉన్నటువంటి ఉమెన్, చైల్డ్ అండ్ డిజేబుల్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి ఇచ్చినటువంటి మున్సిపాలిటీ ప్రాపర్టీకి కాంపౌండ్ వాల్ నిర్మించడానికి ఈరోజు జనరల్ ఫండ్ నుంచి 9 lakhs ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పాల్గొన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అండ్ టీపీఓ గారు, మున్సిపల్ స్టాఫ్ అందరికీ కూడా, వార్డు ప్రజలు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు, గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ప్రాపర్టీస్ ఏవైతున్నాయో అన్నీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి కాంపౌండ్ వాల్స్ నిర్మించడం, గ్రీనరీ ఏర్పాటు చేయడం ఫెన్సింగ్తోని, ఇవన్నీ కూడా ప్రతి ప్లేస్ ఎక్కడెక్కడైతే ఉందో గవర్నమెంట్ మున్సిపల్ ప్లేసెస్ అన్నీ కూడా కాంపౌండ్ వాల్స్ నిర్మిస్తూ అందులో భాగంగా ఈరోజు ఇది ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. మరి ఇది కూడా ప్రొటెక్ట్ చేయడానికి వాల్ నిర్మిస్తూ ఎక్కువ గ్రీనరీ కూడా ఏర్పాటు చేసి, ఇంకా వార్డులో త్వరలో ఈ వాటర్ ట్యాంక్ దగ్గర కూడా పార్క్ నిర్మించడం జరుగుతుంది. మరి అన్ని విధాలుగా మెయిన్గా డిస్ట్రిక్ట్ అయిన తర్వాత నూతనంగా జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందాలో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ప్రజలు కూడా అదేవిధంగా మరి శానిటేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ, ట్రాఫిక్ సమస్యల్ని కూడా తీవ్రమైన సమస్య ఉంది, అది కూడా నిర్మూలించే దిశలో మరి అధికారులు కూడా, ఎస్పీ గారు కానీ, కలెక్టర్ కానీ అన్ని విధాలుగా వాళ్ళు కూడా ముందుకు వచ్చి ప్రజల్ని ఉద్దేశించి వారికి అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి ప్రజలు కూడా అదేవిధంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేక తెలంగాణ సాధనలో ఎంతగానో కృషి చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నో ఉద్యమాలు చేపట్టిన తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాంపై ఎంపీ బాల్క సుమన్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని సూర్యాపేట జేఏసీ చైర్మన్ కుంట్ల ధర్మాంజన్ రెడ్డి అన్నారు. ఈరోజు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969 తర్వాత తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసి గ్రామస్థాయి నుండి ఉద్యమాన్ని ఉధృతం చేసిన వ్యక్తి కోదండరాం అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల మనోభావాలు తెలుసుకుంటూ ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి కోదండరాం అని అన్నారు. తెలంగాణ జేఏసీ చైర్మన్పై ఎంపీ బాల్క సుమన్ వ్యాఖ్యలు సూర్యునిపై ఉమ్మివేయడమే అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మండారి ప్రభాకర్, రమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.
కోదండరాం మీద విమర్శలు చేస్తే మీ అధినాయకులు మీకు మెప్పు కోసం, అధినాయకుల మెప్పు కోసం, మీ బాస్ మీకు ఏదో ఇంకా మీ పదవుల భద్రత కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు మానుకోని అని మాత్రమే ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. తెలంగాణ జేఏసీ కట్టుబడి ఉన్నది ఒకటి ఉద్యమ క్రమంలో అయితే వాగ్దానం చేసినామో తెలంగాణను సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం పడగలిగినందుకు చేసిన ప్రయత్నం ఏదైతున్నదో ఆ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. మళ్ళీ కొత్త నిర్మాణాలు చేస్తూ ఉన్నాం, గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేస్తాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఉద్యమంలో ఏదైతే డిమాండ్ చేసిందో రాష్ట్ర సాధన, భౌగోళిక తెలంగాణ గీతలే కాదు, దీని ఆర్థిక ప్రజాస్వామ్యం కోసం, సామాజిక ప్రజాస్వామ్యం కోసం, తెలంగాణలో ఒక ప్రజాస్వామ్య నినాదం కోసం పనిచేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పటికైనా జేఏసీని అబాస్పాలు చేసినటువంటి కుట్రలను మానుకోవాలని చెప్పేసి మేము ఈ స్థాయిలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి మేము అధికార పార్టీ నాయకులను కోరుతాము. కార్తీక మాసం సందర్భంగా పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో అయ్యప్ప స్వామి మాలధారణ చేశారు. కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది కావడంతో భక్తులు మాలధారణ చేసి ఒక మండలం రోజులు దీక్షలో ఉంటారు. మాలధారణ చేసిన వారు ఈ 41 రోజులు అత్యంత నిష్టగా భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామిని పూజిస్తారు. మకర సంక్రాంతి రోజు దివ్య మకర జ్యోతి దర్శన అనంతరం దీక్షను విరమిస్తారు. పేద విద్యార్థులకు సహాయం చేయడంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్ అన్నారు. బుధవారం నాడు సూర్యాపేట పట్టణంలోని గండూరి జానకమ్మ మెమోరియల్ ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వారు విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థల వారు సహాయం చేయడం ఎంతో ప్రశంసనీయమని, వీరి బాటలో మిగిలిన స్వచ్ఛంద సంస్థల వారు కూడా నడిస్తే మంచిదని అన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పోలా గాంధీని కలెక్టర్ అభినందించారు. ఈరోజు అమ్మ ఫౌండేషన్ నుంచి పోలా గాంధీ గారు ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు డిక్షనరీస్, ప్యాడ్స్, వాళ్ళకు ఆర్ట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా ఇచ్చారు. దానికి వారిని జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తర్వాత ఇక్కడ టీచర్స్ కూడా నేను కోరింది ఏంటంటే, పోయినసారి 76% ఎస్ఎస్సిలో పాస్ అయ్యారని చెప్పి అన్నారు. ఈసారి అందరు కష్టపడి 100%, 100% ఎస్ఎస్సిలో రిజల్ట్ రావాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి కృషి టీచర్స్ చేయాలని చెప్పేసి దాని కొరకు జిల్లా యంత్రాంగం నుంచి ఎప్పుడు వారికి సపోర్ట్ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. తప్పకుండా నాకు నమ్మకం ఉంది, ఇక్కడ టీచర్స్ అంతా చాలా బాగున్నారు. నెక్స్ట్ ఇయర్ గ్యారంటీగా ఈ స్కూలు 100% రిజల్ట్ దాంట్లో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఈ స్కూల్ నుంచి 10 out of 10 GPA వచ్చిన వాళ్ళకు కూడా ఈ అమ్మ ఫౌండేషన్ నుంచి వారు 1000 రూపీస్ క్యాష్ అవార్డు కూడా ఇస్తామని చెప్పారు. దీన్ని ఈ స్టూడెంట్స్ అంతా కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. సూర్యాపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్లో హోల్సేల్ వ్యాపారస్తుల సంఘం ఎన్నికలు బుధవారం నాడు జరిగాయి. అధ్యక్షునిగా గుగ్లోత్ కాల్రాం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తన ఎన్నికకు సహకరించిన టీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి ప్రకాష్కు నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు కృతజ్ఞతలు తెలిపారు. గండూరి ప్రకాష్ మాట్లాడుతూ వ్యాపారస్తుల సంఘం వారికి మంత్రి జగదీష్ రెడ్డి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని అన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీకి అభినందనలు తెలిపారు. ఈరోజు ప్రతిష్టాత్మకమైన సూర్యాపేట కూరగాయల మార్కెట్ హోల్సేల్ వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. ఇటు ఎన్నికల్లో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కొంతమంది నామినేషన్లు వేసి విత్డ్రా చేసుకొని మన గుగ్లోత్ కాలురాంని ఇవాళ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ఈ ఎన్నికకి సహకరించిన మిగిలిన వారందరికీ కూడా మా యొక్క టీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ నుండి ఘన విజయం సాధించిన మా గుగ్లోత్ కాలురాంకి మా సూర్యాపేట శాసనసభ్యులు అన్న గుండగండ్ల జగదీష్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఇవాళ ఈ ఎన్నిక జరిగింది. కాబట్టి ఈ యొక్క కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులందరూ కూడా మీ యొక్క వ్యాపారాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చేసుకోవచ్చు.
మీరు చేసే ఈ యొక్క వ్యాపారంలో మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కాకుండా సూర్యాపేట పట్టణ ప్రజలకు కూడా ఒక స్వచ్ఛమైన కూరగాయలు అందించే విధంగా మీ యొక్క వ్యవస్థను నడిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క మీ యొక్క కార్యవర్గాన్ని ఇంకా కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కార్యవర్గ సభ్యులు, మిగిలిన సభ్యులందరినీ కూడా ఎన్నికను కూడా ఇంతే ప్రశాంతంగా నిర్వహించుకొని సూర్యాపేట పట్టణంలో ఒక మంచి సాంప్రదాయం పాటించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అధ్యక్షునిగా ఎన్నికైన కాలరామ్కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సూర్యాపేట పట్టణంలోని జీ షాపింగ్ మాల్లో బుధవారం రోజు విదేశీయులు సందడి చేశారు. సుమారు 10 మంది వివిధ దేశాలకు చెందిన టూరిస్టులు షాపింగ్ మాల్కు విచ్చేసి పట్టణంలో ఇంత పెద్ద వ్యాపార కేంద్రం ఉండడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. షాపింగ్ మాల్ మొత్తం కలియతిరిగి వారికి కావలసిన వస్త్రాలను కొనుగోలు చేశారు. షాపింగ్ మాల్లో విదేశీయులను, వారి కట్టుబాట్లను చూసిన స్థానికులు వారి గురించి చర్చించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో ఉలిక్కిపడ్డ ప్రజలు, ప్రధాని నిర్ణయంపై మిశ్రమ స్పందన. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్ ఫేర్ ఉపయోగపడుతుందంటున్న జిల్లా సంయుక్త కలెక్టర్ సంజీవరెడ్డి. పట్టణాభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలంటున్న మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళికా ప్రకాష్. ఆచార్య కోదండరాంను విమర్శించడం తగదంటున్న జేఏసీ నాయకులు కుంట్ల ధర్మార్జున్ రెడ్డి. కార్తీక శోభను సంతరించుకున్న అయ్యప్ప స్వామి దేవాలయం, మాలధారణ చేస్తున్న భక్తులు. జై న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.